అంబరాన్నంటిన ఏబిఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 17వ వార్షికోత్సవ సంబరాలు గ్రేటర్ విశాఖపట్నం గాజువాక మండలం ఫార్మాసిటీ కాలనీలో ఉన్న ఏబిఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 17వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, చదువుపై శ్రద్ధ, ఇష్టంతో పాటు ప్రణాళిక చూపడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. ఉన్నత చదువుల కోసం మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు. 17 సంవత్సరాలుగా ఏబిఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అందిస్తున్న విద్యా ప్రమాణాలు అద్భుతమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి చూపాలన్నారు. విద్యా ప్రమాణాలు పెంపు కోసం యాజమాన్యం పాటిస్తున్న విద్యా ప్రమాణాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లు ఇల్లపు ప్రసాద్, వరలక్ష్మి, రౌతు శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్లు దుల్లా రామనాయుడు, చొప్ప నాగరాజు తదితర అతిథులు యాజమాన్యం అందిస్తున్న విద్యా ప్రమాణాలను కొనియాడారు. 17వ వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎం సునీత, డైరెక్టర్ ఉప్పాడ దీపక్, కరెస్పాండెంట్ పిఎం కొండయ్య, ప్రిన్సిపల్ పద్మజ దీపక్ తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైనా మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవాలనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది. భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా ఫలానా ఎమ్మెల్యే టైంలో ఇది అయ్యిందని చెప్పుకునే విధంగా నా సాయి శక్తి కృషి చేసి అన్నీ కూడా పూర్తి చేసి ఆ క్రెడిట్ నాకే దక్కేటట్టుగా నా స్వార్థం అది కూడా చేస్తానని మనం చేసుకుంటూ ఖచ్చితంగా ఇంకా ఎవరు సోదరులు ముందుకు వచ్చి సోదరులు ఎవరైనా మరి రామనాయుడు గారి లాగా ఉదారత మనస్తత్వంతో ఎవరైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ పెద్దల పేర్లు కానీ ఏమైనా కట్టుకుంటే మనం ఖచ్చితంగా ఫ్లోర్ ఇస్తే చాలా మంది ఆ ఫ్లోర్ మీద వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు లేకపోతే వాళ్ళ తాత అమ్మల పేర్లు రాస్తుంటారు. లేకపోతే ప్రజెంట్ ఉన్నోళ్ళు పరలోకంలో దేవుని శాంతం ఉన్నోళ్ళు ఎవరి పేర్లు రాయమన్నా రాస్తాం. ఎవరైనా దాతలు ముందుకు వస్తే వాళ్ళు కూడా రావచ్చు అని కోరుకుంటున్నాం. నేను ఇప్పిస్తాను పర్మిషన్. ఇంతవరకు నా నోట్స్లో మీరు పెట్టలేదు, అది మీరు తప్పు. ఇప్పుడు పెట్టావు, ఇప్పించే బాధ్యత నిమిషాలు పడతాను. 24 అవర్స్లో నీకు పర్మిషన్ ఇప్పించే బాధ్యత నాది. ఇంకా ఎక్కువ టైం కూడా నేను తీసుకోదలుచుకోలేదు. పిల్లలు స్టూడెంట్స్ ఇంకా చాలా మారుమూల ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంది. అందరికీ కూడా మరొకసారి ఈ వార్షికోత్సవ సందర్భంగా మీకు అందరూ ఇంత పేషెన్స్తో ఉన్నందుకు ముందు పేరెంట్స్కి, తర్వాత స్టూడెంట్స్కి, మేనేజ్మెంట్కి, అలాగే చీఫ్ గెస్ట్లకి అందరికీ కూడా మరొకసారి పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో Bye.
dais to witness this grand event and bless the children.